కోసం ఎలాంటి సందేహం లేకుండా వదిలేసుకుంటారు తల్లులు. తమ సర్వస్వాన్ని, చివరికి తమ ప్రాణాల్ని సైతం పిల్లల కోసం అర్పించగలరు తల్లులు. తను ఆకలితో ఉన్నా, ఎలాగైనా ఏం చేసైనా పిల్లల కడుపు నింపాలనుకుంటుంది తల్లి. పిల్లల ఉన్నతిని చూసి నిండు హృదయంతో ఆశీర్వదించేది, సంతోషపడేది తల్లి కాక మరెవరు చెప్పండి. అలాంటి అమ్మలకు మనం పెద్దవాళ్లమయ్యాక వాళ్ళు మనపై చూపించినంత శ్రద్ధని, ప్రేమని, ఆత్మీయ పలకరింపుని వాళ్ళకి అందించగలుగుతున్నామా? ఇది పిల్లలందరూ వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. ప్రతిరోజు నోరూరించే సరికొత్త వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా ఒక రుచికరమైన గుమగుమలాడే వంటకంతో మీ ముందు సంసిద్ధంగా ఉంది. మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి రాధా గారు గెస్ట్ గా వచ్చారు. మరి వంటల సందడి కార్యక్రమంలో రాధా గారికి ముందుగా స్వాగతం చెప్పేద్దామా, ఆ తర్వాత ఆ వంటకాన్ని ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాధా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు రాధా గారు? హాయ్, బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? నేను కూడా ఫస్ట్ క్లాస్ అండి, బాగున్నాను. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చారా? నేను తిరుమలగిరి నుంచి వచ్చానండి. తిరుమలగిరి, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే, సో ఈ రోజు చాలా రుచికరమైన వంటకాన్ని పరిచయం చేస్తున్నారు. ఏంటి? అవునండి, అది పాఠోలి. పాఠోలి. సో మరి పాఠోలికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా. పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండ్ కొంచెం నూనె. సో రాధా గారు, పాఠోలికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా. సో చాలా రుచికరంగా ఉంటుంది, అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది అన్నారు. సో నోరు ఊరుతోంది ఇక్కడ మా సక్కులందరికీ, అఫ్ కోర్స్ నాకు కూడా. సో మరి ఎలా తయారు చేయాలో చూపిస్తారా? తప్పకుండా, షూర్. ఫస్ట్ బాణీ పెట్టాలి. ఓకే. దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాము. ఇది కొంచెం వేడెక్కే లోపల నేను ఏం చేశానంటే నానబెట్టిన శనగపప్పుని గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. దాంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఓకే, సో నానబెట్టిన శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసేసి దాన్ని కొంచెం స్టీమ్ చేయాలి. ఇడ్లీ మనం ఎలా వేసుకుంటాము అలా స్టీమ్ చేయాలి ఒక 10 minutes. అది ఉడికిపోతుంది. మనం ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. చేతికి తగలకుండా ఉంటే ఉడికిపోయినట్టు లెక్క. ఓకే.